రాకుండా ఉంటే బాగుండు అనుకున్నప్పుడేమో వచ్చేసేవాడు. ఇప్పుడు రావయ్య మొర్రు అంటే ఏమో రాడు. బాబు రావయ్య బాబు. అమ్మా నాన్న వచ్చినట్టున్నాడే. అమ్ముందా ఇంట్లో? శారదా వస్తున్నానండి. తీసుకురండి. రే బంటి నాన్నగారండి. ఏం తీసుకొచ్చాను చూడు. ఫ్రిడ్జ్ రా. బాబోయ్ ఎంత పెద్ద ఫ్రిడ్జ్ అండి. బాగుందా? చాలా బాగుందండి. ఏంటి అలా చూస్తావు? కొత్త ఫ్రిడ్జ్ కదా, పూజ చేయాలి, ఆరతి ఇవ్వాలి. వెళ్ళి ఆ పని చూడు. ఏమండి ఈవేళ వాడి బర్త్డే అండి. పొద్దుటే హ్యాపీ బర్త్డే చెప్పాను కదా. అది కాదండి. ఓ అదే. ఓ 100 రూపాయలు ఇస్తాను, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయమని చెప్పు. మీరు బర్త్డే గిఫ్ట్ గా బైక్ కొనిస్తారని వాడెంతో ఎక్స్పెక్ట్ చేశాడండి. బర్త్డేకి బైక్ కొనిచ్చేంత రేంజ్ వాడి బాబుకు లేదని చెప్పు. బోనస్ డబ్బుతో కొనిస్తానని మీరే చెప్పారు కదండి. చెప్పానే. ఏ బోనస్? ఈ బోనస్ కాదు కదా. అయినా ఇవాళ బైక్ అంటాడు, రేపు దానికి పెట్రోల్ అంటాడు. వాడి బాబు సంపాదన దానికే సరిపోతుంది. ముందు దీని పని చూడు. సారీ రాజన్, నేనే నీకు ఆశ పెట్టాను. అయినా వచ్చే ఏడాది వస్తుంది. వచ్చే ఏడాది వస్తుంది. అప్పుడు బోనస్ వస్తుంది. కానీ ఈ జన్మకి బైక్ మాత్రం రాదమ్మా. ఆయన ఇంకా కొనివ్వడమ్మా. ఇదిరా పరిస్థితి. ఎప్పుడు చూసినా తాళం వేసే ఉంటుంది. ఎక్కడ పోయారా ఏంటో. అదరా కింద ముగ్గేసుంది, అక్కడ చూస్తే బట్టలు ఆరేసున్నాయి, లోపల నుంచి చికెన్ బిర్యానీ వాసనలు వస్తున్నాయి. ఏదో తేడా కొడుతుందిరా. కరెక్టేరా, రోజు చూస్తున్నాను కానీ నేను పెద్దగా పట్టించుకోలేదు. మరి అదే ఇప్పుడు నేను ఎత్తాను చూడు ముగ్గు. టమాటాలు, వంకాయలు, బెండకాయలు, దొండకాయలు, కొత్తిమీర, కరేపాకాయ. 1 కిలో టమాటాలు ఇవ్వయ్యా. అబ్బో టమాటాలు గల టమాటాలు. ఏమండి, డబ్బులు తీసుకున్న మీకే ఇంత ఉంటే ఇచ్చిన వాళ్ళం మాకెంత ఉండాలి? అంతా మా అమ్మయ్య చూసుకుంటుంది. అయితే మీ అమ్మాయిని పిలవండి. తన ఇంట్లో లేదు, డాన్స్ క్లాస్ కి వెళ్ళింది. అదే డబ్బులు కట్టరు గానీ డాన్సులు అంట. డాన్సులు ఎక్కడ డాన్స్ క్లాసు? ఈ వీధి చివరే రాక్ అండ్ రాక్ అని. అమ్మాయి పేరేంటో? రాణి. రానంట్రా, పద అక్కడే తీసుకుందాం. Il faut que j'aille prendre le taxi à Paris. Il faut que j'aille prendre le taxi à Paris. వచ్చి పని చూసుకున్నా. ఎవరు కావాలండి? రాణి క్లాస్ జరుగుతోంది, 5 minutes wait చేయండి. హలో, ఎవరు? అది కపిల్ చిట్ ఫండ్స్ నుంచి వచ్చాం. మీరు ఇవ్వాల్సిన డబ్బులు ఇస్తే. హలో, 2 సంవత్సరాలుగా నువ్వు చీ అన్నా చా అన్నా నీ వెంట పడుతూనే ఉన్నాను. ఎందుకో తెలుసా? వేరే పనిలేక కాదు, నీ మీద క్రష్. మర్యాదగా ఒప్పుకుంటావా లేదా? ఇప్పుడే తేలాలి. హలో మేడం, నా డబ్బుల సంగతి ఏంటి? ఊరినాయను. అయ్యో, ఏయ్
మీరెన్ని చెప్పినా నేను డబ్బులు కట్టలేను. అరే అలా అంటే ఎలాగండి? డబ్బులు తీసుకున్నప్పుడు కట్టాలి కదా. ఊరినా ఆయన ఎన్నిసార్లు చెప్పాలి? ఆ డబ్బులు తీసుకుంది నేను కాదు, మా నాన్న. ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో నాకు తెలీదు. మీకు కుదిరితే ఆయన పట్టుకుని వసూలు చేసుకోండి ప్లీజ్. మీకు పుణ్యం ఉంటుంది, నన్ను వదిలేయండి. హే, ఒక్క నిమిషం. ఆ? అంటే ఇది నిజం తాళం కాదా? తల్లి కూతురు ఇద్దరు మామూలు కంచులు కాదురా, కర్రగా పెట్టిన కంచులు. ఇదిగో అందరినీ మోసం చేసినట్టు మమ్మల్ని మోసం చేయలేవు. మా డబ్బులు మాకు ఇచ్చేయి. ఊరినా ఆయన మేమెవ్వరిని మోసం చేయలేదు. మమ్మల్ని అందరూ మోసం చేశారు. మాకు ఇవ్వాల్సిన వాళ్ళు మాకు ఇస్తే తప్ప మేము మీకు డబ్బులు కట్టలేము. అబ్బే ఇదో కొత్త రకం స్టోరీయా? ఇలాగలా కదరా, పోలీస్ కంప్లైంట్ ఇస్తే సచ్చినట్టు కడతారు. ఇచ్చుకోండి, మాకేం భయమా? డబ్బులు తీసుకుంది మేము కాదు, మా నాన్న. చా, మీ అమ్మ కూడా సంతకం చేసింది. మీ నాన్న లేకపోతే ఈవిని జైల్లో పెడతారు. ఏమిటే వీళ్ళు పోలీసులు జైలు అంటున్నారు, నిజంగానే నన్ను అరెస్ట్ చేస్తారా? మరి చేయరండి. ఊరినా ఆయన నువ్వెవరికి భయపడకు. మీరేవైనా చేసుకోండి, మా దగ్గర డబ్బులు లేవు, మేం కట్టలేము. అలా అయితే ఏయ్, మిమ్మల్ని నువ్వు ఆగరా. ఇందాక మీకు ఎవరో డబ్బులు ఇవ్వాలన్నారు కదా, అవును. వాళ్ళు ఎవరో చెప్తే వాళ్ళ దగ్గర నుంచి నేను వసూలు చేస్తా. అది నాకు కట్టేయచ్చు. సరే, మీ వల్ల అయితే వసూలు చేయండి, చూద్దాం. పదండి. రేయ్ నువ్వు వెళ్ళిపోరా, ఆ? నేను పని చూసుకుని వచ్చేస్తా. అంతేలేరా, అవకాశం వచ్చేసరికి. ఏయ్ ఏంటి సరిగ్గా కూర్చోలేరా? ఊరినా ఆయన నేను అసలు అబ్బాయిల బైకే ఎక్కను తెలుసా, ఇదే ఫస్ట్ టైం. ఆహా, నేను మాత్రం రోజు 10 మంది అమ్మాయిలు బైక్ ఎక్కించుకుని తిరుగుతుంటాను. మరి నేను ఒక అమ్మాయిని బైక్ ఎక్కించుకోవడం ఇదే ఫస్ట్ టైం తెలుసా? ఏమో, ఎవరికి తెలుసు? ఆ? నేను ఇలా జరిగి కూర్చుంటాను. ఎక్కువ జరిగితే కింద పడిపోతారు. మా తెలుసులే, చెప్పాలా? ఇటు వెళ్ళాలో చెప్పండి. రైట్. ఇటు 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 వెళ్ళండి, తిన్నగా వెళ్ళండి, స్ట్రైట్. ఆపండి ఆపండి ఆపండి. ఈలే సార్, డబ్బులు. ఏంటి పళ్ళు వచ్చావు? ఎన్నిసార్లు చెప్పాలి నీకు? పిచ్చి పిచ్చిగా ఉందా? డబ్బులు లేదు గిబ్బు లేదు, పోలీస్ స్టేషన్లో వేసి కుమ్మిస్తాను జాగ్రత్త. సార్ సార్ మీరు ఎక్కడ కుమ్మిస్తారు సార్? ఏంటి బాబు నువ్వు వచ్చావేంటి? కెమెరా లేదు కదా. బాగున్నారా? బయట నిలబడ్డారేంటి? లోపలండి లోపలండి. పదండి. ఏమైనా కానీ సార్, మీరు పేపర్లు అమ్మి ఇల్లు బానే కట్టారు. ఏంటి బాబు ఇట్లా వచ్చారు? ఏం లేదు సార్, మా ఛానల్లో మేము ఏదో స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దామని. అదే సూపర్ మ్యాన్ లా పేపర్ మ్యాన్ అని. ఇప్పుడు దేశానికి అదంత అవసరమా బాబు? మాకు అవసరం సార్. టీఆర్పీ రేటు కూడా పెద్దగా రాకపోవచ్చు. అబ్బే, మాకు టీఆర్పీతో పెద్ద పని లేదు సార్. పనంతా మీతోని ఈ అమ్మాయితోనే. అమ్మా అమ్మా ఏమ్మా బాగున్నావా? చాలా కాలం అయింది కదా నిన్ను చూసి. ఈ అప్పు తీసుకుని కూడా చాలా కాలం అయింది కదా, అందుకని అవునవును, అయింది. ఈ అమ్మాయికి ఇవ్వాల్సిన 50,000 ఇచ్చేస్తే నేను ప్రోగ్రామ్ పోస్ట్ పోన్ చేసుకుని సైలెంట్ గా వెళ్ళిపోతాను. మీరు అడిగిన తర్వాత కాదనే ధైర్యం ఉందా బాబు నాకు? అట్లాగే నెల 10,000 రూపాయలు చొప్పున 5 ఇన్స్టాల్మెంట్లో 5 ఇన్స్టాల్మెంట్లో ఇచ్చేస్తా. అయితే ఇచ్చేయండి. ఇప్పుడా? మరి సరే ఏమే ఎస్ డార్లింగ్. గెట్ 10,000 రూపీస్ ఫర్ హిమ్ నో, ప్లీజ్. ఐ సే నో. ప్లీజ్ నీ దండం పెడతారే, లేకపోతే వీడు నా గొంతు కోసేస్తాడే. ఇట్స్ ఓకే. నాయనో, నేను ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదు, నువ్వు ఒక్కసారి అడగగానే ఇచ్చేసాడే. అదే మరి టాలెంట్ అంటే. ఓకే. ఓయ్, మొత్తం డబ్బులు నువ్వే తీసుకుంటే ఎలా? మరి నాకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి బాబు, అమ్మాయిని అర్థం చేసుకో. 50-50. ఓకే. ఓకే, థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, మీకు విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి? ఇక నుంచి మీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంచండి. ఎలాగైనా దీన్ని వదిలించుకోరా బాబు. హలో హలో మహేష్, నేను రాణిని. హలో 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 హలో